ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడితే రైతు ప్రభుత్వం అని మాట్లాడుతున్నాడు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 49,000 మంది రైతుల దగ్గర మార్కెట్ ద్వారా మక్కలు కొన్నారు. దాదాపు 450 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం మక్కల రైతులకు చెల్లింపులు బకాయి పడ్డది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి గారు మాట్లాడినప్పుడల్లా మేము 48 గంటల్లో రైతులకు డబ్బులు ఇస్తున్నాం, పంట కొన్న 2 రోజుల్లోనే రైతుల అకౌంట్లలో డబ్బులు పడతాయని హైదరాబాద్ లో కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. నేను మాట్లాడుతున్నది మక్కల కొనుగోలు కేంద్రం దగ్గర రైతుల మధ్య నిలబడి మాట్లాడుతున్నాను. 50 రోజులైంది మక్కలమ్మి. 50 రోజులైనా మక్కలమ్మిన డబ్బులకు ఈ రోజు కూడా డబ్బులు రావడం లేదు. రెక్కలు ముక్కలు చేసుకుని మక్కలు పండిస్తే ఇవాళ వరకు పైసలు రాని పరిస్థితి ఏర్పడ్డది. నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని, ఇప్పుడు యాసంగి పంటకు మళ్లీ విత్తనాలు కొనుక్కోవాలి, దుక్కి దున్నాలి, ఎరువు కావాలి, డబ్బులు కావాలి కదా పాపం రైతులకు. నువ్వు 50 రోజులైనా డబ్బులు ఇవ్వకపోవడం వల్ల ఏం చేస్తున్నారు రైతులు? గవర్నమెంట్ ఇస్తుందో ఇయ్యదో లేట్ అవుతుందని చెప్పి చాలా మంది రైతులు ఇవాళ మద్దతు ధర కంటే తక్కువ 300-400 రూపాయలు తక్కువకు 2,000కు ఓపెన్ మార్కెట్ లో అమ్ముతా ఉన్నారు. గవర్నమెంట్ సెంటర్లో అమ్మితే 50 రోజులైంది ఇప్పటిదాకా డబ్బులు రావడం లేదు, యాసంగి పంటకు పెట్టుబడికి డబ్బులు లేవు అని చెప్పి రైతులు ఇలా ఆందోళన చెందుతా ఉన్నారు. దయచేసి వెంటనే మొక్కజొన్న రైతులకు రాష్ట్ర వ్యాప్తంగా బకాయి పడ్డ 450 కోట్ల రూపాయలు చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నారు.